అందరు అప్పులు తీర్చాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఇది ఎంత పెద్ద తప్పంటే, మీరు అప్పులు తీర్చాలని ఒక లక్ష్యం పెట్టే కొద్ది కల్లా మీరు ధ్యాస పెడుతున్నారు అప్పుల మీద. ఇన్ని అప్పులున్నాయి, ఇంత మిత్తి అవుతుంది, ఈ లెక్కలేసుకునేటోళ్ళ జీవితం అంతా ఏమవుతుందంటే నెక్స్ట్ 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 ఇంకోటి 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 ఇంకో అప్పు క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ధ్యాస ద్వారా సృష్టి. నువ్వు రోజు దేని మీద ధ్యాస పెడుతున్నావు? అప్పుల మీద. మరి ఏం చేయాలి సార్? సంపద మీద పెట్టు. నాకు సంపదలు రావాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, నాతో మిగులు ధనం ఉండాలి, నా దగ్గర ఈ వస్తువు ఉండాలి, నీకేం కావాలనో దాని మీద ధ్యాస పెడితే చక్కగా ఈ శక్తి తరంగాలన్నీ పదార్థంగా మారిపోయి నీ జీవితంలోకి ఏదంటే అది వస్తుంది. యోగులందరూ చేసే శక్తి సూత్రాలు ఇవే. వాళ్ళు ఇలా గాల్లోంచి ఏదైనా సృష్టించగలరు. ఎందుకంటే వాళ్ళ మైండ్